హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి మన దాక్షాయని కోసం అయితే బర్త్డే షాపింగ్ అయితే వెళ్తున్నాం అన్నట్టు. ఇప్పటికే పాపకు ఫీవర్ వస్తుందని చెప్పి చాలా రోజులు అంటే చాలా దగ్గర ఉన్నప్పుడు అయితే షాపింగ్ అయితే స్టార్ట్ చేసిన. ఎందుకంటే మళ్ళీ స్టిచ్చింగ్కి ఇవ్వాలి కదా, ఏం డ్రెస్ తీసుకుంటానో ఏందో కూడా తెలియదు. అందుకని చెప్పేసి కొంచెం నాకు ముందు నుంచి ఏదైనా తీసుకొని ప్లాన్గా ఉండడం అనేది అలవాటు అన్నట్టు. తొందర అప్పుడే తీసుకొని ఇస్తే ఏదైనా సెట్ అవుతుంది, సెట్ కాదు అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకనే మా బావ వాళ్ళు అయితే ఇంటికి వచ్చినుండే పాప కోసం బొమ్మలు అవి అంటే కుమ్రవెల్లి జాతరకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినారట. బ్యాంగిల్స్ బొమ్మ వేయడానికి వస్తే ఇంకా మా బావ వాళ్ళతోనే నేను షాపింగ్కి అయితే వెళ్దామని చెప్పేసి మా అక్కను మేమిద్దరం అయితే వస్తున్నాం ఇక్కడ వచ్చేసినాం అన్నట్టు షాపింగ్కి అయితే. ఇంకా మా హస్బెండ్కి వేరే వర్క్ అయితే ఉండే అన్నట్టు, పని అవుతుండే, కొంచెం అటు వెళ్ళిపోయినారు. ఇంకా మా హస్బెండ్ కోసం చూస్తూ ఉంటే లేట్ అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి ఇంకా వెళ్దాం అక్క, ఫ్రీనే ఉన్నామా అని అంటే సరే అని చెప్తే ఇంక ఇక్కడైతే వచ్చేసినాము. అయితే ఫస్ట్ క్లాత్ స్టోర్ ఉంటుంది కదా, క్లాత్లు అయితే తీసుకొని స్టిచ్ అయితే చేపిద్దాము అని చెప్పేసి అనుకుంటుండే. నేనైతే లంగా జాకెట్ లాగా స్టిచ్ చేపిద్దాము అంటే తీసుకున్నవి ఉన్నాయి కదా, స్టిచ్ చేయించినవి లేవు. ఇక బర్త్డే కన్నా అట్లా తీసుకొని స్టిచ్ చేపిద్దాము అని చెప్పేసి అనుకున్నాను నేను. అనుకుంటే ఇక దానికోసమనే ఎన్ని షాపులు తిరగాల్సి వస్తుందో, ఒకటే షాప్లో నచ్చాల్సిన అవసరం లేదు కదా మనకు. అంటే ఒక 2-3 ఆప్షన్లు ఉంటే చూస్తే కూడా మనకు తెలుస్తుంది ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, ఏది తీసుకుంటే మంచిది అది ఇది అని చెప్పేసి. ఇక్కడైతే పిల్లలందరూ కూడా మా బావని అయితే ఇంటికి అయితే తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది కదా, మళ్ళీ అయాన్ ఉంటే కూడా ఫుల్ సతాయిస్తాడు. ఇంకా షాపింగ్ చేస్తుంటే ఉండదు, ఏముండదు, అది కొని మమ్మీ ఇది కొని మమ్మీ అని అంటాడు. అందుకని చెప్పి ఇంకా మా బావ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, అందుకని వాళ్ళతోనైతే ఇంటికైతే పంపించేసిన. మా బావాళ్ళు అక్కడనే దగ్గరనే ఉంటుంది. ఇంక అందుకని అక్కడైతే వెళ్ళినారు. మంచిగా ఇంట్లో ఆడుకుంటారు కదా, వాళ్ళ అన్నలతో కలిసి ఆడుకుంటాడు అని చెప్పేసి. ఇంకా మాతోనే ఏం తిరుగుతాడు ఎండలా ఇక్కడ, మళ్ళీ వాడు ఇక సెలెక్షన్ చేయనియడు అన్నట్టు. ఇక అందుకని చెప్పేసి మా బావనైతే వాళ్ళని తీసుకెళ్ళి ఇంకా మళ్ళీ మమ్మల్ని షాపింగ్ అంతా అయిపోయాక పిక్ చేసుకోవడానికి అయితే వచ్చినారు. ఇక్కడ క్లాత్ స్టోర్కి అయితే వచ్చినాము, క్లాత్లు అయితే చూస్తున్నాము. అయితే దాక్షానికి మ్యాక్సిమం ఉన్న కలర్సే ఉన్నాయి కదా, లేనివి చూద్దామని అయితే అనుకుంటున్నాం. వీడనైతే చూసినాం చాలానే, ప్రైజెస్ కూడా అసలు చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఈ క్లాత్లో అయితే. ఇక అక్కడ అసలు ఏం నచ్చుతలే అని చెప్పేసి ఇంకో స్టోర్కి అయితే వచ్చేసినాం అన్నట్టు. అంటే కొంచెం డిఫరెంట్గా లేవు, ఉన్న కలర్సే ఉన్నాయి, మళ్ళీ తక్కువ ఆప్షన్ ఉన్నది, ఒక 2-3 కలర్స్ అట్లా ఉన్నాయి అన్నట్టు. ఇంక ఇక్కడనైతే చూసినాము చాలా క్లాత్లు అయితే చూసి ఒక 2-3 ఇట్లా వేపిద్దాము, ఎట్లా కనిపిస్తాయి ఏంది అనేసి చూద్దామని చెప్పేసి ఇక్కడనైతే చూస్తున్నాం అన్నట్టు. పాపనైతే ఒకటే అలర్జీ చేస్తుంది పాప. ముందు వరకు ఫీవరు మళ్ళీనేమో కొంచెం యాక్టివ్గానే అయింది ఫ్రెండ్స్. అసలు మేము హాస్పిటల్కి రెగ్యులర్గా వెళ్తూనే ఉన్నాము, కొంచెం మంచిగా లేదని చెప్పేసి. మీకు ఉగాది వ్లాగ్లో కూడా చూసే ఉంటారు. ఉగాది రోజు కూడా అంత అయిపోయినాక హాస్పిటల్కి మళ్ళీ తీసుకెళ్ళినాము, దానికంటే ముందు ఒకసారి తీసుకెళ్ళినాము. ఇంకా ఇప్పుడు బాగానే ఉంది కదా, బాగానే ఉందని అనుకున్నాము. తర్వాత ఒక 2-3 రోజులకు మళ్ళీ స్టార్ట్ అయింది అన్నట్టు ఫీవరు. ప్రజెంట్ అయితే ఈరోజు సండే కదా, ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఈరోజు అయితే పాపకైతే క్యాన్యులా ఉంది ఫ్రెండ్స్, చేతికైతే ఇంజెక్షన్స్ అయితే వేపిస్తున్నాము. మస్తు బాధ అనిపిస్తుంది. బర్త్డే అయితే ఇంకా ఒక్క రోజు అయితే బర్త్డే కదా, పోయి బర్త్డేకి ముందే ఇట్లా ఫీవర్ వచ్చేసింది. చేతికి క్యాన్యులా పెట్టుకొని రోజు పొద్దుగాల సాయంత్రం ఇంజెక్షన్స్కి అయితే వెళ్తున్నాం అన్నట్టు. ఏంటో ఫ్రెండ్స్ అసలు ఫుల్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందట పాపకి, కొంచెం నంజు అయితే వచ్చిందట. డాక్టర్ అయితే బ్లడ్ టెస్ట్ను మళ్ళీ చెస్ట్ ఎక్స్రే అవన్నీ కూడా తీపిచ్చినాము. అదైతే సపరేట్ బ్లాగ్ అయితే వస్తుంది, చిన్న ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అదైతే కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసి ఒక వ్లాగ్ అయితే చేసినా, కానీ టైం పడుతుంది. మీరందరూ కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, పాపకైతే తొందరగా క్యూర్ అయ్యి బర్త్డేకి యాక్టివ్గా కావాలని. అసలు ఫస్ట్ బర్త్డే కదా, మస్తు బాధ అనిపిస్తుంది. ఇంత అంటే అయానికైతే ఫుల్ సార్లు ఇట్లా ఫీవర్కి ఇట్లా వచ్చింది, కానీ ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రాలే మాకు. ఇక పాపకే చేతికి క్యాన్యులా పెట్టుకొని అంత చిన్న బేబీకి వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తుంటే కూడా మస్తు ఏడుపు వచ్చింది నాకైతే. ప్రజెంట్ అయితే అట్లుంది. ఇక్కడనైతే క్లాత్ అయితే తీసుకున్నా, పాపకి 2 పెట్టిన దాంట్లో ఒక క్లాత్ అయితే తీసుకున్నా. ఇక డ్రెస్సులు కూడా స్టిచ్ అవుతున్నాయి. ఫోటోషూట్ కోసం ఒకటి స్టిచ్ చేయించిన, మళ్ళీనేమో బర్త్డేకని ఒకటి స్టిచ్ చేయించిన, బ్లౌజ్లే 2 స్టిచ్ చేసిన, ఒకటి లెహంగా పైన అన్నట్టు. కొంచెం యూజ్ అవుతుంది కదా మీకు పెద్దగా అయ్యేదాకా అని చెప్పేసి. అయితే బర్త్డేనైతే ఇంట్లోనే చేస్తున్నాం ఫ్రెండ్స్, మరి గ్రాండ్గానైతే ఏం చేస్తలే, ఇంట్లోనే మంచిగా అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకుంటున్నాము. ఫోటోషూట్ అయ్యానికి చేయించినాం కాబట్టి పాపకు కూడా చేపిద్దామని అనుకుంటున్నాను. ఇంకేమైతే చూద్దాం ఫ్రెండ్స్. నిన్నైతే నేను కూడా శారీ తీసుకున్నా, పని అయిపోతుంది అని చెప్పేసి. మళ్ళీ ఇంకోసారి వచ్చాడు బయటికి ఎండ
ఎండలో వచ్చుడు కష్టమవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా వచ్చినాం అన్నట్టు ఇక్కడ. ఇక నేను కూడా శారీస్ తీసుకుని, మాకు కూడా ఒక శారీ తీసుకుంది. నేను మా అత్తమ్మకును మా అమ్మకు కూడా 2 శారీస్ అట్లా తీసుకున్నా అన్నట్టు. నాకు ఒకటి తీసుకున్నా. మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసి ఉండే ఫ్రెండ్స్ మధ్య అక్కడ షాపింగ్ మా దగ్గరనైతే. అసలు నేమ్ ఇట్లా అడుగుదామని అనుకున్నా, మర్చిపోయినా ఫ్రెండ్స్. ఎండ కొడుతుండే బాగా, అందుకని చెప్పేసి మర్చిపోయినా అన్నట్టు. ఇక్కడ మా అయ్యను మా బావ వాళ్ళ ఇంటికి పోయింది కదా, అక్కడ మా బావను అయ్యాను ఇద్దరు రీల్ చేసినారట. అది చూపిస్తుండే కామెడీ అనిపించింది. మంచిగా ఆడుకొని ఇంకా మా బావ వాళ్ళు అయితే నన్ను ఇంటికాడ డ్రాప్ చేసి వెళ్తున్నారు అన్నట్టు. మళ్ళీ ఇక షాపింగ్ అంతా అయిపోయింది. పాపదును నాదైతే అయ్యింది. మళ్ళీ అయ్యాన్ షాపింగ్కి అయితే మా హస్బెండ్ వచ్చినాక వెళ్దామని చెప్పేసి ఆగినాము. ఎందుకంటే అయ్యాన్ కొంచెం ఆగడు, టైం పడుతుంది. నేను షాపింగ్ చేసేటప్పుడే కొంచెము మంచిగా చేసుకుంటాను అన్నట్టు. వీళ్ళకి రెగ్యులర్గా వాడడానికి డైలీ వేర్ అయినా, మళ్ళీ ఎక్కువ పార్టీకి సంబంధించినవి కాకుండా డైలీ వేర్కి క్యాజువల్గా స్కూల్లో ఇట్లా ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి కదా, వీటికి చేయడానికి, ఎటైనా పెళ్ళిళ్ళు అట్లా జరుగుతాయి కాబట్టి కొన్ని టీషర్ట్లు అవి ఇవి ఎక్స్ట్రా అట్లా తీసుకుంటూ ఉంటా. కొనేదేదో ఎక్కువ బడ్జెట్లో కాకుండా తక్కువ బడ్జెట్లోనే, తక్కువ అంటే మరి క్వాలిటీ లేని ఏం కొన్నాను. అయ్యాన్ టీషర్ట్లు ఒకటి 500 అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు నార్మల్ టీషర్ట్లే. అందుకని చెప్పేసి అలాంటి దాంట్లోనే ఇక్కడ స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసిన అన్నట్టు. తెలిసిన అక్క వాళ్ళ పిల్లలు అన్నీ అక్కడనే కుడితే ఇంకా ఆమెకే ఇచ్చేసి వచ్చిన. స్టిచ్చింగ్ అయితే మామూలు డిమాండ్ లేదు, అసలు ఫుల్ డిమాండ్ ఉంది. అసలు ఆ స్టిచ్చింగ్ ఇచ్చే దాంట్లో ఇంకా 2 డ్రెస్సులు కొనవచ్చు మనమైతే అనుకుంటే. కాకపోతే ఇంక అట్లుంది. స్టిచ్చింగ్ కూడా బాగుంటుంది అని చెప్తే ఇక అక్కడనే ఇచ్చి వచ్చిన. మంచిగా ఎంత రేట్ పెట్టి ఇంకా క్లాతులు ఇట్లా కొన్నప్పుడు మంచిగా స్టిచ్ చేపిస్తేనే కదా దాని లుక్ తెలిసేది. ఇక అందుకనే పైసలు పోతే పోనీ అని చెప్పేసి ఇంకా మంచిగా అయితే స్టిచ్ చేపించడానికి అయితే ఇచ్చేసి వచ్చిన. ఇక్కడ వరకు ఇంకా యాక్టివ్గానే ఉంది పాపనైతే, మంచిగా యాక్టివ్గా ఉండే అన్నట్టు. మంచిగా షాపింగ్ మాల్లో ఒకటే తిరుగుడు, అసలు ఆగుడలేక వాళ్ళ సామాన్లు అన్నీ చదువుడు. మొన్ననైతే షార్ట్ వీడియో పెడితే అందరు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు, షాప్లో ఎవరైనా అట్లా చేయనిస్తారా, అట్లా చేస్తారా అని చెప్పేసి. వాళ్ళకే లేని ప్రాబ్లం, అసలు చూసేటోళ్ళకి ఏమొస్తుందో. షాప్ వాళ్ళే ఏం కాదమ్మా మేము చదువుకుంటాం, చిన్నపిల్లలు కదా ఆడుకొని అని చెప్పేసి అన్నారు. మాకు చూపిస్తున్న వాళ్ళు వర్కర్సే, వాళ్ళకి లేని ప్రాబ్లమే మాకు ఎట్లుంటుంది. వాళ్ళు ఒకసారి చెప్పేస్తే మేము ఎందుకు చేస్తాం, అమ్మ పిల్లలని తీసేయండి మాకు ప్రాబ్లం అవుతుంది చదవడానికి అని అంటే మనం అట్లా ఉంచుతామా ఫ్రెండ్స్, పిల్లలను ఎత్తుకోమా. వాళ్ళే అన్నారు ఉండనియండి అమ్మ ఆడుకుంటున్నారు కదా కొంచెం మెల్లగా ఆడుకొనియండి అని చెప్తే సరే అని చెప్పేసి వదిలేసినాం. ఇక దానికి పెడితే షార్ట్ వీడియో పెడితే అట్లా నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు జనాలు. ఇక ఇక్కడైతే అయాన్ది అయితే అయిపోయినాయి. అయాన్కి ఆల్మోస్ట్ అన్ని టీషర్ట్లను ఒక పాయింట్ ఏమో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక మా హస్బెండ్ అయితే కొంచెం మంచిగా షాపింగ్ చేసినారు అన్నట్టు. ఇక ఏంది షాపింగ్ ఎక్కువ బిల్ అయినందుకు మాకైతే గిఫ్ట్లు అయితే వచ్చిర్రు. ఈసారి ఎక్కువ షాపింగ్ అంటే మా హస్బెండ్ను మన దాక్ష పాపదే ఉన్నది. ఇక నేను మా అయ్యను లైట్గా చేసినాం అన్నట్టు. ఎవరో ఇద్దరు కాంప్రమైజ్ కావాలి, ఎవరో ఇద్దరు గట్టిగా చేయాలి, అంతే కదా ఫ్రెండ్స్. ఇక మేమంటే రెగ్యులర్గా ఏదో ఒక టాప్స్ అట్లా కొంటూనే ఉంటాం కదా, అందుకని చెప్పేసి ఇక మా హస్బెండ్ ఎక్కువ షాపింగ్ తీసుకోవడానికి స్కోప్ అయితే ఇచ్చిన అన్నట్టు. నేను ఒక సింగిల్ శారీ తీసుకున్నా, ఇక దాన్ని స్టిచ్ చేయించుకున్నా అన్నట్టు. ఇక మా హస్బెండ్ కూడా యానివర్సరీకి 2 టాప్స్ అట్లా కొనిచ్చిన ఉండే, అందుకని చెప్పేసి ఎక్కువనైతే తీసుకోలేదు. ఈ పాప అయ్యానివి ఇంకా మా హస్బెండ్కి చాలా బిల్ అయిన ఉండే ఫ్రెండ్స్, అసలు బట్టలే అయితే. ఇక అందుకనే నేను కొంచెం తక్కువ బడ్జెట్లో చేసుకున్నాను అన్నట్టు. ఇక వాళ్ళు కొంచెం ఇక మా హస్బెండ్ చేస్తే అంటే ఇప్పుడు చేశారు అనుకోండి, ఒక 1-2 ఇయర్స్ వరకు అసలు చేయరు అట్లా. అందుకని చెప్పేసి తీసుకొని అని చెప్పేసి తీసుకొచ్చిన. ఇంకా అయ్యానైతే వీళ్ళకి పిల్లలకైతే ఎన్ని ఉన్నా తక్కువనే ఫ్రెండ్స్. ఇక పాపకు కూడా కొన్ని విశాల్ మార్ట్కి వెళ్ళి కొన్ని రెగ్యులర్ వేరీ అయితే తీసుకున్నానంటూ, సమ్మర్లో వేయడానికి మళ్ళీ ఇంట్లో నార్మల్గా వేయడానికి అయితే కొన్ని తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు చేసేదే మళ్ళీ ఇంకా చాలా డేస్ వరకు అసలు చేయమన్నట్టు. పాపకు అప్పుడు ఎప్పుడో చేసింది అన్నట్టు, యూట్యూబ్లో ఫస్ట్ టైం అప్పుడు ఇన్కమ్ వచ్చినప్పుడు చేసిన అని చెప్పిన చూడండి. ఇక అప్పుడే ఒక 10 pairs అట్లా తీసుకున్నా. ఇంకా మళ్ళీ తీసుకొనే పోలేదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు తీసుకున్నా అంటే ఇంకా టైం పడుతుంది అన్నట్టు. అట్లా ఇక చేసే టైంలోనే చేసేస్తే మనకంత హెవీగా అనిపించదు, తర్వాత వెళ్ళాం కదా దానికి షాపింగ్కి అనేది. అందుకని చెప్పేసి ఎట్లా తీసుకోవాలి కదా అని చెప్పి తీసుకున్నా. కొంచెం ఫోటోషూట్ చేపిద్దామని అనుకున్నా కదా, విశాల్ మార్ట్లో అయితే కొన్ని బాగుంటాయి ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి అని చెప్పేసి అక్కడైతే వెళ్ళి కొన్ని తీసుకున్నా అన్నట్టు. ఇక్కడ వీళ్ళు అల్లరి చూడండి, అసలు ఎంత అల్లరి చేస్తారంటే ఘోరంగా అల్లరి చేసారు ఇద్దరు కూడా. మా అయ్యనైతే రౌండ్ తిరుగుతుంటే దాక్షాయని ఎత్తుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.